అందరికీ నమస్కారం. అష్టాదశ పురాణాలు అంటారు. అసలు అష్టాదశ పురాణాలు చదివితే చాలు అనే మాట మనం వినే ఉంటాం. అష్టాదశ పురాణాలంటే ఎన్నున్నాయి? అసలు ఆ పురాణాల పేర్లేంటి? మీకు తెలుసా? తెలిస్తే ఓకే, తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందాం. అష్టాదశ పురాణాలు అంటే 18 వస్తాయి. అష్ట అంటే 8, అష్టాదశ అంటే 18. వరుసగా ఆ 18 పురాణాల పేర్లు మనం చూద్దాం. మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, భవిష్య పురాణం, భాగవత పురాణం, విష్ణు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణం, నారద పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కంద పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్తన పురాణం. ఇలా 18 రకాల పురాణాలు ఉన్నాయి. వీటినే అష్టాదశ పురాణాలు అంటారు. ఎవరికైతే ఆధ్యాత్మికమైన విషయాలు, వేదాలకు సంబంధించింది, మన పురాణ గాథలు తెలుసుకోవాలి అనుకుంటారో ఈ 18 పురాణాలను తెచ్చి ఇంట్లో పెట్టుకొని వాటిని చదువుతూ ఉంటారు. స్నానం ఆచరించి ఒకే ప్రదేశంలో పూజ గదిలో కూర్చొని. లేదు అంటే కొంతమంది కనీసం మన ఇంట్లో ఈ అష్టాదశ పురాణాలు ఉన్నా చాలు అనే ఉద్దేశంతో ఈ 18 పురాణాల పుస్తకాల్ని పవిత్రంగా దైవాలయం దగ్గర పెట్టి రోజుకి ఒక పువ్వు సమర్పించి ఒక నమస్కారం చేసుకుంటారు. ఎందుకంటే దానిలో ఉన్న ప్రతి అక్షరం కూడా మన జీవనశైలికి సంబంధించి ఎలా నడుచుకోవాలనే విషయాలు, అత్యంత శక్తివంతమైన విషయాలు, అతి రహస్యాలు కూడా దాగి ఉంటాయి అన్న ఉద్దేశంతో. మీకు కూడా ఇలాంటి ఆసక్తి ఉంటే మీరు కూడా ఈ అష్టాదశ పురాణాల గురించి తెలుసుకొని మీ ఇంట్లో పెట్టుకోండి. ఖాళీ సమయాల్లో ఖచ్చితంగా చదవడం మర్చిపోకండి. మీరేమంటారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.